కూడా పర్యటింప చేయడం జరిగింది. గ్రామాలలో ఇంత బిగ్ టర్న్అవుట్ ఉంది కదా అని చెప్పారంటే ఓటర్లలో ఏదైతుందో ఓటర్ వేయాలనేటువంటి ఉత్సాహం కనపడుతుంది. ఒకటి అది పీక్ సమ్మర్ కావడము, రాత్రి అదృష్టం కొంత వర్షం పడటం, వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతుందో ఇవాళ జాలపుత్రాలు ఓడించిపోతే మంచిది కదా అనే భావన కోసం వాటర్ రెడ్డిసే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పోయినా కానీ చాలా పెద్ద క్యూ, వెరీ బిగ్ టర్న్అవుట్ ఉందన్న. సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది, తెలియనిది ఏముందన్నా కానీ కొంత లేటుగా వస్తారు, తీపిది చీరికి వస్తారు, ఓపిక వస్తారు. కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది. అండ్ మోరోవర్ దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇలా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది. ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం. కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో ఇలా రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామనేటువంటి ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టడం జరుగుతుందని చెప్పండి. కానీ పీపుల్ ఆర్ గ్రేట్. వీళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఏదైతే ఉందో వీళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నారు. ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత, కుల మతాలకు అతీతంగా ఏదైతుందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఏదైతుందో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్న్అవుట్ కనబడుతుందని చెప్పండి. ఏ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి ది ఇండియా ఈజ్ యునైట్. భారతదేశం ఐక్యంగా ఉన్నది, ఇలా భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతుందో దిస్ ఓటర్ టర్న్అవుట్ షోస్ దట్ ఇండికేషన్. నేను గమనించిన చెప్తున్నాను, లాస్ట్ మై 1.5 month క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దే హ్యావ్ నో ఎలక్షన్ మేనిఫెస్టో. ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏదైతుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం, వారికి ఏదైతుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, రైతుకు ప్రకటింపబడినటువంటి మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం, వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని చూపెట్టే విధంగా ఏదైతున్నదో వీళ్ళ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం, అప్పుల ఊబిలో పూరికిపోయిన రైతాంగాన్ని రుణముక్తులు చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం. గతంలో 2008-9 ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి, రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణముక్తం చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మా కార్యక్రమాలను రూపొందించుకున్నాం.